మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. కఠిన హృదయం వలన దేవుని మాట గ్రహింపలేము. కఠిన హృదయం వలన దేవుడు చేసే అద్భుతాలను గ్రహింపలేము. కఠిన హృదయం వలన వారి జీవితంలో జరుగుతున్న పరిస్థితి, వారి జీవితంలో జరగబోతున్న స్థితిగతి గ్రహింపలేరు. దాని వలన పూర్తి నష్టమే కలుగుతుంది తప్ప ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కఠిన హృదయము గనుక నీలో ఉంటే తీసేసుకో. విశ్వాస హృదయంలోకి, నడిపింపులోకి రా. అన్నిటినీ గ్రహించుకునే శక్తి కలిగిన హృదయంలోకి నువ్వు రా. దేవుణ్ణి అడిగి ప్రసాదించుకో. అది నీకు మేలు, ఎంతో ప్రయోజనకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠిన హృదయము ద్వారా బంధువులను దూరం చేసుకుంటారు, స్నేహితులను దూరం చేసుకుంటారు, ఆత్మీయులను దూరం చేసుకుంటారు, చివరికి దేవుణ్ణే దూరం చేసుకుంటారు. ఇదంతా అవసరమండి? కఠిన హృదయమును దూరం చేసుకోండి. ఇవన్నీ మీకు దగ్గర అవుతాయి. దేవుడే మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు తెలిసి తెలియక కఠిన హృదయంలోకి మారిపోయి ఉంటున్నారు. బిడ్డలు నీ చెంత పశ్చాత్తాపడుతుండగా యేసు నామములో కఠిన హృదయము నుండి గ్రహించుకునే హృదయంలోకి, విశ్వాసం గల హృదయంలోకి యేసు నామములో నీ శక్తి వారిని నడిపించునుగాక. నీ హస్తం వారిని విడిపించునుగాక. ఆమేన్.